మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు అమ్మవా, కనిపెంచిన తల్లివా, ఇంత కనికరం లేని మనిషి అనుకోలేదు. నానెవరు అని ఏళ్ల తరబడి అడుగుతూనే వస్తున్నాం. కానీ మౌనం మౌనం. నీ మౌనమే ఇవాళ చిన్నాని బలి తీసుకుంది. అమ్మని దైవం అంటారు, కానీ తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితిలో ఉన్న అమ్మని దెయ్యం అంటారనిపిస్తుంది. నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. నీతో మాట్లాడాలంటే కంపరం పుడుతుంది. చాలా మంచిదాని అనుకున్నా, కానీ ఎంత దుర్మార్గురాలువో ఇప్పుడు తెలిసింది. మాకు న్యాయం చేయని దానివి మా మధ్యన కలిసి ఉండడం ఏంటి? ఛీ, నీ ముఖం కూడా చూడకూడదు. నాన్నెవరో చెప్పకుండానే చేశావు. ఆయనెవరో తెలియని పరిస్థితిలోకి నన్ను నెట్టేశావు. చివరికి ఒక్క తమ్ముడిని నాకు దూరం చేశావు. రాక్షసుల ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు. పొద్దున్నే లేచి నీ మొహం చూస్తే పాపం తగులుతుంది. మమ్మీ, వాళ్ళింట్లో సవత్తల్లుంది కదా, ఆవిడ కూడా మనకి అడ్డుపడుతున్నట్టు అనిపిస్తుంది. ధరణి నాతో మాట్లాడటం ఆవిడికి ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది. ఒరే, మనకి మెయిన్ గా కావాల్సింది ధరణి. ఈ శారదలు, ప్రతాప్లు, కేశవుల వల్ల ఏం కాదురా. అయినా శారద మన ముందు ఎంతరా? ఆవిడేమన్నా ధరణి కన్నతల్ల అడ్డుపడి ఆపడానికి? అయినా అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు కదా. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే జనని ధరణిల మధ్య ఇంటిమేషన్ పెరగకూడదు. వాళ్ళిద్దరూ క్లోజ్ అయిన కొద్దీ మీ మధ్య డిఫరెన్స్ క్రియేట్ అయ్యే ప్రమాదం ఉందిరా. ధరణి చుట్టూ నువ్వు తిరుగుతున్నావన్న సంగతి జనని కనిపెట్టింది అనుకో, ఖచ్చితంగా నీ పెళ్లి జరగనివ్వదు. ఎందుకంటే ఈ ధరణి జనని కన్న కూతురు. మన క్యారెక్టర్ల గురించి జననికి బాగా తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగనివ్వదురా. సో మనం ముందు ఉన్న ఫస్ట్ ప్రోగ్రాం ఏమిటంటే ఆ జనని ధరణిల మధ్య ఉన్న కమ్యూనికేషన్ కట్ చేయాలరా. ఎంత గ్యాప్ క్రియేట్ చేయగలిగితే అంత మంచిది. అదేదో అంటుందే రిలేషను, ఫీలు, అవే రాకుండా ఏదో ఒక అడ్డుపుల్ల వేసి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమానురాగాల మీద చిచ్చు పెట్టాలి. కానీ మమ్మీ, అది చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, కానీ అది అసలు అయ్యే పనేనా? కావాలిరా, లేకపోతే మనం సక్సెస్ అవ్వలేము. ధీరజ్, ఒక ఐడియా వచ్చిందిరా. అవునా? ఐడియానా? గ్రేట్. నీకు ఐడియా వస్తే చెప్పేసేయమ్మా. చెప్పు ఏంటి? ఓకేనా? సూపర్ అమ్మా, డన్.
నానా మేము కాలేజీకి వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే నాన్న. ఓకేనా? అలాగే నాన్న. ఎంత ధైర్యం రా నీకు? మళ్ళీ నా గుమ్మం తొక్కే అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నా బుజ్జిని వేధిస్తూ మళ్ళీ నా ఇంటికి ఏ మొహం పెట్టుకుని వచ్చావురా? దాన్ని కన్నెత్తి చూస్తే కాళ్ళు నరికేస్తానని ఎప్పుడో చెప్పాను కదరా. ఎందుకురా నా కూతురు వెంటపడి అలా వేధిస్తున్నావు? నువ్వు వేధించింది కాక నీ మనుషుల్ని పంపించి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? పోరా అవతలకి, పోరా. ఒరే కేశవ, నీకు బుద్ధుందా? ఏంట్రా బావ మీద కత్తి దూస్తున్నావు? ఏంటి మావయ్య, మా నాన్నని చంపుతావా? కత్తి తీసి బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి ఎవరు భయపడరు. నువ్వు కత్తి తీస్తే భయపడి కళ్ళు మూసుకుంటావు అనుకుంటున్నావా? చూడు మావయ్య, నా మీద కోపం మా నాన్న మీద చూపించకు. ఆయన ఏమైనా చేశావంటే నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వం. తీసుకో బావా, తీసుకో. నేను తప్పు చేశాను బావా, క్షమించరాని నేరం చేశాను. వాటన్నిటికీ నా తల నరకడమే శిక్ష. కానీ ఒక్క మాట మాత్రం నిజం బావా, నేను ధరణిని వేధించాలనో, ధరణి జీవితం నాశనం చేయాలనో దాని వెంట పడలేదు. కేవలం ప్రేమ బావా, అదంటే నాకు పిచ్చి బావా.